అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతి సామాన్య ఇన్వెస్టర్కి ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి నేను ఆశిస్తున్నాను. రాబోయే 2 సంవత్సరాలలో సంగారెడ్డికి మహర్దశ పట్టబోతుంది. ఇది రాసి పెట్టుకోండి, 100% జరుగుతుంది. అందులో ఎలాంటి డౌట్ అవసరం లేదు. సంగారెడ్డి పరిసర ప్రాంతాలలో ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి మంచి రిటర్న్స్ వస్తాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు. పరిసర ప్రాంతాలు అనంటే జోగిపేట, సదాశివపేట, జహీరాబాద్ కాదు, సంగారెడ్డి హెచ్ఎండిఏ పరిధిలో రెసిడెన్షియల్ జోన్లో టెక్నికల్ అప్రూవ్డ్ వెంచర్స్లో అంటే హెచ్ఎండిఏ అప్రూవ్డ్ కానివ్వండి, సంగారెడ్డికి 1 or 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్స్లో కానీ టెక్నికల్ అప్రూవ్డ్ వెంచర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి మంచి రిటర్న్స్ ఉంటాయి అనటంలో ఎలాంటి సందేహము లేదు. సంగారెడ్డికి ఉండేటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, అసలు సంగారెడ్డికి ఎలాంటి రోడ్ కనెక్టివిటీస్ ఉన్నాయి, సంగారెడ్డి టౌను ఏ విధంగా ఎస్టాబ్లిష్డ్ అయ్యింది, సంగారెడ్డి టౌను ఒక ఎడ్యుకేషనల్ హబ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అసలు సంగారెడ్డి టౌన్ని బేస్ చేసుకుని ఎలాంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అనేది కంప్లీట్గా డ్రోన్ ద్వారా ప్రతి ఒక్క డెవలప్మెంట్ని కూడా షూట్ చేసి ఆ విజువల్స్ని కూడా నేను ఈ వీడియోలో పొందుపర జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో సంగారెడ్డికి ఉండేటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అనేది క్లియర్గా గూగుల్ మ్యాప్స్ ద్వారా, హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ద్వారా, డ్రోన్ విజువల్స్ ద్వారా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మరొక విషయం ఏంటి అనంటే, ఇక ముందు మన ఛానల్లో రాబోయేటువంటి ప్రతి ఒక్క వీడియో కూడా చాలా ప్రీమియంగా ఉంటుంది అని అయితే నేను మీకు ధైర్యంగా చెప్పగలుగుతాను. ఎందుకు అనంటే, ఏదో గూగుల్ మ్యాప్ ద్వారా లేకపోతే నేషనల్ హైవే మీద లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏం డెవలప్మెంట్ ఉందని చూపించేదానికన్నా కూడా కంప్లీట్గా ఒక ఏరియా గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని కనుక నేను డిసైడ్ అయితే ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి అర్థమయ్యే విధంగా ఒక ఏరియల్ వ్యూని షూట్ చేసి, డ్రోన్ ద్వారా షూట్ చేసి క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా మీరు ఎక్కడ ఈ వరల్డ్లో మీరు ఏ ప్రాంతంలో ఉండి హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా కానీ క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా రాబోయేటువంటి రోజుల్లో అలాంటి వీడియోలు మన ఛానల్ ద్వారా నేను మీతో పంచుకోవడానికి సిద్ధంగా ఉంటాను. ఇప్పుడు మనం సంగారెడ్డికి ఉండేటువంటి డెవలప్మెంట్ ఏంటి, సంగారెడ్డికి ఉండేటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, సంగారెడ్డిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఇన్వెస్టర్కు కలిగేటువంటి లాభం ఏంటి అనేది క్లియర్గా నేను ఇప్పుడు గూగుల్ మ్యాప్ ద్వారా, హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ద్వారా, డ్రోన్ వీడియో ద్వారా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఇదంతా కూడా ఔటర్ రింగ్ రోడ్డు, మీ అందరికీ తెలుసు. ఈ ముంబై హైవేలో ఉండేటువంటి సంగారెడ్డి ప్రాంతం గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ ముంబై హైవే గురించి ప్రత్యేకంగా నేను చెప్పవలసినటువంటి అవసరం ఏం లేదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అనంటే, ఈ రోజున ఈ ముంబై హైవేని బేస్ చేసుకుని హైదరాబాద్ సిటీ, సంగారెడ్డి ప్రాంతము ఏ విధంగా డెవలప్మెంట్ జరిగింది అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయమే. ఈ రోజున ముంబై హైవేలో ఈ రోజున ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 3 నుండి సంగారెడ్డి వరకు కూడా ముంబై హైవేలో ఇప్పటి వరకు జరిగినటువంటి డెవలప్మెంట్ ఏంటి, ఫ్యూచర్లో ఎలాంటి డెవలప్మెంట్ రాబోతుంది అనేది క్లియర్గా మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ రోజున సంగారెడ్డికి ఒక మేజర్ నేషనల్ హైవే కనెక్టివిటీ ఉండటం వల్ల ఈ రోజున సంగారెడ్డి టౌన్ అంత బాగా ఎస్టాబ్లిష్డ్ అయిందని అయితే చెప్పుకోవచ్చు. సంగారెడ్డి టౌన్కి ఈ ముంబై హైవే ఒక మేజర్ అడ్వాంటేజ్ అని అయితే మనం మాట్లాడుకోవచ్చు. ఈ ముత్తంగి ఎగ్జిట్ నుండి ఇష్నాపూర్ వరకు కూడా ఈ ముంబై హైవేకి రైట్ సైడ్ ఈ మధ్య కాలంలో ఈ ప్రాంతం చాలా బాగా డెవలప్ అయిందని అయితే చెప్పుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ ఎందుకు ఈ ప్రాంతం డెవలప్మెంట్ జరగలేదు అని అంటే, ఈ పాషిమైలారం ఇండస్ట్రియల్ ఏరియా ఉండటం వల్ల మేజర్ రెసిడెన్షియల్ ప్రాజెక్టులన్నీ కూడా ఈ నేషనల్ హైవేకి రైట్ సైడ్లోనే ఓపెన్ అవటం జరిగింది. ఈ ప్రాంతానికి మరొక మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇంద్రేశం అని చెప్పుకోవచ్చు. నేను ఎన్నో వీడియోల్లో ఒక 2-3 వీడియోస్లో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంద్రేశము ఈ ప్రాంతము చాలా బాగా డెవలప్మెంట్ జరగబోతుందని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే, మొన్నటి వరకు వెరీ రీసెంట్గా ఒక 1 month 2 months బ్యాక్ వరకు ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇష్నాపూర్లో ఉండేటువంటి పోస్టును ఇంద్రేశం వెళ్ళాలి అని అంటే ముత్తంగి వచ్చి సర్వీస్ రోడ్లో వెళ్ళి లెఫ్ట్కి వెళ్తేనే ఇంద్రేశం వెళ్ళగలుగుతారు. ఇంద్రేశంలో ఉండేటువంటి పోస్టును ఇష్నాపూర్కి రావాలి అని అంటే ఔటర్ రింగ్ రోడ్ వచ్చి సర్వీస్ రోడ్లో మళ్ళీ ముత్తంగి వచ్చి మళ్ళీ ముంబై హైవేలో వెళ్ళగలిగితేనే ఇష్నాపూర్కి రాగలుగుతారు. దానికి గల కారణం ఏంటి అని అంటే, ఇక్కడ ఒక నాళా ఉండటం వల్ల ఏ రోడ్డు కూడా ఇష్నాపూర్కి ఇంద్రేశంకి కనెక్టివిటీ రాలేదు ఇప్పటి వరకు. ఈ మధ్యకాలంలో వెరీ రీసెంట్గా ఇష్నాపూర్ నుంచి ఇంద్రేశంకి ఒక 60 feet రోడ్డు ఈ నాళా మీద డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఈ రోడ్డు తోటి ఈ ప్రాంతం అంతా కూడా చాలా బాగా డెవలప్ అయింది అనేది చెప్పుకోవచ్చు.
ఇంద్రేశం నుంచి బచ్చుగూడ మీదుగా ఇక్కడ గనక మీరు చూసినట్లయితే ఈ నాళా మీద ఒక బ్రిడ్జ్ నిర్మించడం జరిగింది. 60 ఫీట్ రోడ్ అంటారు ఇది. ఈ 60 ఫీట్ రోడ్ ఎప్పుడైతే ఎస్టాబ్లిష్డ్ అయ్యిందో ఈ ప్రాంతం అంతా కూడా ఈ మధ్య కాలంలో చాలా బాగా అప్రిషియేషన్ వస్తుందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇష్నాపూర్ దాటిన తర్వాత రుద్రారం వరకు కొంతమేర రెసిడెన్షియల్ జోన్ ఉంది. ఈ రైట్ సైడ్ ఈ ప్రాంతాన్ని లగ్డారం వెళ్ళేటువంటి ఈ ప్రాంతాన్ని ఎవరు ఈ మధ్య కాలంలో టచ్ చేయకపోవడమే మంచిది అని చెప్పి నా ఫీలింగ్. ఈ ఇష్నాపూర్ దాటిన తర్వాత ఈ రుద్రారం దాటిన తర్వాత రైట్ సైడ్లో మనకి తొషిబా ఉంటుంది. తొషిబా పక్కన కొంతమేర రెసిడెన్షియల్ జోన్ ఉంది. తొషిబా ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ ఇస్మాయిల్ ఖాన్ పేట రోడ్లో ఇక్కడ రెసిడెన్షియల్ జోన్ ఉంది, కానీ ఈ ప్రాంతాన్ని అవాయిడ్ చేసుకోవటమే మంచిది. ఎందుకు అనంటే ఈ ప్రాంతంలో ఒకప్పుడు అల్ఖబీర్ ఫ్యాక్టరీ, మిడ్ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్డ్ అయి ఉండటం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయి ఉంది. సో అందుకే ఈ ఏరియాలో మీరు ఇన్వెస్ట్మెంట్స్ని అవాయిడ్ చేసుకోవడం మంచిది అని చెప్పి నా ఫీలింగ్. ఈ ఇస్నాపూర్ ఈ రుద్రారం దాటిన తర్వాత మనకి కంది ఐఐటి వస్తుంది. మీ అందరికీ తెలుసు ఈ కంది ఐఐటి దాదాపు 2.5 స్క్వేర్ కిలోమీటర్స్లో ఈ రోజున కంది ఐఐటి ఎస్టాబ్లిష్డ్ అయి ఉంది. ఈ రోజున 560 ఎకరాల్లో ఈ రోజున ఐఐటిని డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇంకా ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫినిష్ అవ్వలేదు. ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కనుక ఈ ఐఐటి క్యాంపస్ కనుక ఫినిష్ అయితే ఈ చుట్టుపక్కల ప్రాంతాల అప్రిషియేషన్ ఎవరి ఊహలకు అందదు అని అయితే నేను క్లియర్గా చెప్పగలుగుతాను. ఇప్పుడు సంగారెడ్డిలో ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, సంగారెడ్డికి ఎలాంటి రోడ్డు కనెక్టివిటీస్ ఉన్నాయి అనేది కనుక మనం చూసినట్లయితే మేజర్ అడ్వాంటేజ్ ఈ ముంబై హైవే, ఎగ్జిస్టింగ్ 4 లైన్ హైవే. ఈ 4 లైన్ హైవే ఉండటం వల్ల మేజర్ సిటీ అంతా కూడా ఈ రోజున సంగారెడ్డి టౌన్ చాలా బాగా ఎస్టాబ్లిష్డ్ అయింది. సంగారెడ్డి టౌన్ దాదాపు ఇప్పుడు 16 స్క్వేర్ కిలోమీటర్స్లో డెవలప్ అయినటువంటి ఒక టౌన్ అని చెప్పుకోవచ్చు. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లో సంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఒక భాగమని కూడా మనం చెప్పుకోవచ్చు. సంగారెడ్డికి ఇప్పుడు వచ్చినటువంటి మరొక మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే కంది ఐఐటి ముందు మనం రైట్ గనక తీసుకుంటే ఈ మామిడిపల్లి ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీకి వెళ్ళేటువంటి ఈ రోడ్ ఏదైతే ఉందో మీ అందరికీ తెలుసు అనే నేను అనుకుంటున్నాను. డ్రోన్ ద్వారా కూడా నేను ఈ ప్రాంతాన్ని షూట్ చేయడం జరిగింది. నాందేడ్కి సంబంధించి ఒక నేషనల్ హైవే కంది ఐఐటి దగ్గర నుంచి ఒక న్యూ నేషనల్ హైవే అనేది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫామ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ 50% వర్క్ ఫినిష్ అయిపోయింది. అది కంది ఐఐటి ముందు నుంచి ఈ రోడ్డు ఇలాగా మనకి నర్సాపూర్ రోడ్ ఏదైతే సంగారెడ్డి నర్సాపూర్ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్డుకి కనెక్ట్ అవుతుంది. ఇలాగ స్ట్రైట్ వెళ్ళిపోతే మనం నాందేడ్కి కనెక్ట్ అయిపోతాము. అంటే ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్లయితే ముంబై హైవే ఈ రోజున సంగారెడ్డికి ఒక అడ్వాంటేజ్, అలాగే ఐఐటి ఒక అడ్వాంటేజ్, ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ ఒక అడ్వాంటేజ్, గీతం యూనివర్సిటీ ఒక అడ్వాంటేజ్, అలాగే మహేశ్వరం మెడికల్ కాలేజ్ ఒక అడ్వాంటేజ్. ఈ అప్కమింగ్ రాబోతున్న ఈ నేషనల్ హైవే తోటి సంగారెడ్డి దశలా వ్యాపిస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఈ హైవే ఈ మామిడిపల్లి దగ్గర నుంచి గనక మీరు చూసినట్లయితే ఇలాగా డైరెక్ట్గా ఈ నర్సాపూర్ హైవేకి కనెక్ట్ అవుతుంది. ఇక్కడ ఇలా కనెక్ట్ అయ్యి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం సంగారెడ్డికి ఒక రింగ్ రోడ్డు ఉంది, అది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు నేను కూడా హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. బట్ మీరు ఇక్కడ ఒక నేషనల్ హైవే వచ్చేస్తుంది కదా, భారత్మాల కింద స్టార్ట్ అయినటువంటి ఈ నేషనల్ హైవే లాస్ట్ ఇయర్ అక్టోబర్లో స్టార్ట్ అయింది. ఈ కమింగ్ 2022 అక్టోబర్కి ఈ రోడ్ అనేది ఫినిష్ అవుతుంది. చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేయడం జరిగింది ఈ నేషనల్ హైవేని. ఇక్కడ నేషనల్ హైవే వచ్చింది కదా అని చెప్పేసి మీరు వెళ్ళిపోయి ఇక్కడ విచ్చలవిడిగా కొనేయద్దు. ఎందుకు అని అంటే ఈ నేషనల్ హైవేని బేస్ చేసుకొని లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఒక్క గజం స్థలం కూడా రెసిడెన్షియల్ జోన్లో లేదు అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక మంచి నేషనల్ హైవే సంగారెడ్డికి కనెక్టివిటీ వచ్చినా కానీ ఇక్కడ రెసిడెన్షియల్ జోన్ లేకపోవడం వల్ల సంగారెడ్డికి మేజర్ అడ్వాంటేజ్ అవుతుంది. అందుకే ఇక్కడ ఈ రింగు లోపల ఎవరైతే రెసిడెన్షియల్ జోన్లో ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారో ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకునే ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి కూడా మంచి అప్రిషియేషన్ ఉంటుంది. అలాగే ఈ నర్సాపూర్ తూఫ్రాన్ నుంచి వచ్చేటువంటి నర్సాపూర్ మీదుగా వచ్చేటువంటి ఇదొక హైవే కనెక్టివిటీ అడ్వాంటేజ్. ఓ పక్క ముంబై హైవే, ఓ పక్క నాందేడ్ హైవే, ఓ పక్క నర్సాపూర్ హైవే, అలాగే సంగారెడ్డి టౌన్ లోపల నుంచి డెవలప్మెంట్ జరిగిన ఈ 150 అడుగుల రోడ్డు కూడా ఒక మేజర్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. సంగారెడ్డి టౌన్ ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ద్వారా కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ కనుక మీరు చూడొచ్చు ఎంత బాగా ఎస్టాబ్లిష్డ్ అయ్యింది అనేది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. దాదాపు 16 స్క్వేర్ కిలోమీటర్స్లో ఈ రోజున సంగారెడ్డి టౌన్ అనేది
డెవలప్మెంట్ అవటం జరిగింది. ఈ నేషనల్ హైవే వచ్చినా కానీ ఇక్కడ రెసిడెన్షియల్ జోన్ లేకపోవటం వల్ల ఇక్కడ ఈ నేషనల్ హైవేని బేస్ చేసుకుని రావాల్సినటువంటి డెవలప్మెంట్ కూడా ఈ రోజున సంగారెడ్డి టౌన్ చుట్టుపక్కలకి వెళ్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఈ రోజున మీరు హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లో కూడా ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒక 150 అడుగుల రింగ్ ఉంటుంది. ఈ రింగు లోపలే రెసిడెన్షియల్, కమర్షియల్, పబ్లిక్ అండ్ యూటిలిటీస్ కోసం ఒక జోన్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఒక రింగ్ ఇచ్చి డెవలప్ అయినటువంటి ప్రాంతాలు దాదాపు 7,257 స్క్వేర్ కిలోమీటర్స్ ఉండేటువంటి హెచ్ఎండిఏలో 29 డివిజనల్ మాస్టర్ ప్లాన్స్ ఉంటే 2 మాస్టర్ ప్లాన్స్ ఆ విధంగా డిజైన్ అవటం జరిగింది. ఒకటి తూఫ్రాన్ డివిజను, 2 సంగారెడ్డి డివిజను. ఎందుకు అనంటే ఒక 150 అడుగుల రింగ్ రోడ్ ఇచ్చి ఈ రింగు లోపల ఒక రెసిడెన్షియల్, ఎంప్లాయ్మెంటు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, కమర్షియల్ జోన్ ఇచ్చి ఆ విధంగా డెవలప్మెంట్ డిజైన్ చేసినటువంటి 2 డివిజన్స్, ఒకటి తూఫ్రాన్ డివిజను అలాగే 2 సంగారెడ్డి. 29 మాస్టర్ ప్లాన్స్ ఉంటే 29 మాస్టర్ ప్లాన్స్లో ఈ 2 మాస్టర్ ప్లాన్స్నే గవర్నమెంట్ హెచ్ఎండిఏ గవర్నమెంట్ 2013లో ఆ విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను మీకు క్లియర్గా డ్రోన్ వీడియో హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం రెసిడెన్షియల్ జోన్ ఎక్కడి వరకు ఉంది అనేది మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఇదంతా కూడా సంగారెడ్డికి సంబంధించినటువంటి హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ఇది. ఇక్కడ నేను కర్సర్లో చూపిస్తున్న ఈ లొకేషన్ మొత్తంగా ఎగ్జిట్ అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 3 ఇది. ఈ రెడ్ మార్క్ కనుక మీరు చూసినట్లయితే ఎప్పుడైనా హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లో మీరు చూసుకుంటున్నప్పుడు ఒక రెడ్ మార్క్ కనుక ఉంటే అది ఎగ్జిస్టింగ్ రోడ్ అని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. రుద్రారం దాటిన తర్వాత ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఈ రైట్ సైడ్లో ఈ స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి చూసారా, ఇదంతా కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి కంది ఐఐటి దాదాపు 2.5 స్క్వేర్ కిలోమీటర్ 2.5 స్క్వేర్ కిలోమీటర్స్లో ఈ రోజున కంది ఐఐటి డెవలప్మెంట్ అవ్వడం జరుగుతుంది. నేను చెప్పినటువంటి ఈ రోడ్ ఏదైతే ఉంది మామిడిపల్లికి వెళ్ళేటువంటి రోడ్లో కనుక మీరు చూస్తే కంప్లీట్గా లెఫ్ట్ సైడు రైట్ సైడు ఈ ప్రాంతం అంతా కూడా కన్జర్వేషన్ జోనే ఉంటుంది. ఎక్కడా కూడా మీకు రెసిడెన్షియల్ జోన్ అనేది ఉండదు. మళ్ళీ ఇక్కడ ఈ రెడ్ మార్క్ కనిపిస్తుంది చూసారా, ఈ 45 మీటర్స్ రోడ్డు, ఈ రోడ్డు డైరెక్ట్గా తూఫ్రాన్కి కనెక్ట్ అవుతుంది. వయా నర్సాపూర్ మీదుగా తూఫ్రాన్కి కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడి నుంచి కనుక మనం లెఫ్ట్ తీసుకుంటే ఈ రోడ్డు మళ్ళీ రైట్కి వెళ్తే మనం జేఎన్టీకి వెళ్ళిపోతాము. లెఫ్ట్ తీసుకుంటే కనుక మళ్ళీ మనం సంగారెడ్డి టౌన్లోకి వెళ్తాము. ఈ ప్రాంతంలో మీకు ఈ ఈ ఈ రెడ్ మార్క్ కనిపిస్తున్న ఈ ప్రాంతంలోనే ఈ రోజున నేషనల్ హైవే అనేది ఇప్పుడు వర్క్ జరుగుతుంది. భారత్మాల కింద నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు లాస్ట్ ఇయర్లో అక్టోబర్లో ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకో 1 ఇయర్లో ఈ రోడ్ అనేది ఫినిష్ అవుతుంది. ఎందుకు నేను ఇంత క్లియర్గా 1-2 సార్లు చెప్తున్నాను అని అంటే ఈ నేషనల్ హైవే ఇంత పెద్ద నేషనల్ హైవే ఇక్కడ వస్తున్నా కానీ దీనికి రైట్ సైడు లెఫ్ట్ సైడు ఇక్కడ డెవలప్మెంట్కి స్కోప్ లేదు కాబట్టి, అవకాశం లేదు కాబట్టి ఇక్కడ రావాల్సినటువంటి డెవలప్మెంట్ కూడా సంగారెడ్డి టౌన్కే షిఫ్ట్ అవుతుంది. కాబట్టి ఈ రోజున సంగారెడ్డికి అంత డిమాండ్ రాబోతుంది అని ఇంత క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకు అనంటే ఈ నేషనల్ హైవేకి ఈ లెఫ్ట్ సైడ్ ఈ ప్రాంతం అంతా కూడా మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా కూడా మళ్ళీ పెరి అర్బన్ అండ్ కన్జర్వేషన్ జోన్ ఉంటుంది. ఈ కన్జర్వేషన్ జోన్లో మీకు ఎక్కడ అవకాశాలు ఉండదు. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అని చెప్పి మీరు ట్రై చేసినా కానీ ఉపయోగం ఉండదు అని మాత్రం దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. తక్కువకు వచ్చేస్తుంది కదా, నేషనల్ హైవే పక్కన కదా, 6 లైన్ హైవే పక్కన కదా అని చెప్పేసి అలాంటి ప్రయోగాలు దయచేసి మీరు చేయొద్దు అని చెప్పి నా రిక్వెస్ట్. ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ మీరు చూస్తే ఇదంతా కూడా ఒక రింగ్. ఇక్కడ నేను క్లియర్గా కర్సర్లో చూపిస్తున్నాను చూడండి, ఇదంతా కూడా ఒక రింగు. ఈ రింగు లోపల దాదాపు ఇక్కడ 45 మీటర్ల రింగ్ ఉంటుంది. ఇదిగోండి 45 మీటర్స్ ఈ 45 మీటర్స్ రోడ్డుకి ఇటు సైడ్ అంతా కూడా పెరి అర్బన్ అండ్ కన్జర్వేషన్ జోన్ ఉంటుంది. ఇక్కడ కనుక మీరు చూస్తే కంది ఐఐటికి అలాగే సంగారెడ్డికి మధ్యలో కూడా మళ్ళీ మీకు రెసిడెన్షియల్ అనేది లేదు. ఈ 45 మీటర్స్ రోడ్ని కనుక మీరు ఫాలో అయ్యి ఇలా వచ్చేస్తే ఇదంతా కూడా రోడ్డుకి రైట్ సైడ్ ఇన్సైడ్ అంతా కూడా రెసిడెన్షియల్, అవుట్ సైడ్ అంతా కూడా పెరి అర్బన్ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ మనం రైట్ తీసుకుంటే 45 మీటర్స్ రోడ్డు, ఇన్సైడ్ రెసిడెన్షియల్, అవుట్ సైడ్ పెరి అర్బన్ జోన్. ఈ 45 మీటర్స్ ఇలా వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి 100 ఫీట్ రోడ్ అయింది. ఈ 100 ఫీట్ రోడ్డుకి రైట్ సైడ్ అంతా కూడా ఈ రాజంపేట అని చూసారా, ఇదంతా రెసిడెన్షియల్ జోన్, లెఫ్ట్ సైడ్ పెరి అర్బన్ జోన్. ఇదిగోండి ఈ రింగ్ కనుక మీరు చూస్తే ఈ 100 ఫీట్ రోడ్డుకి ఇన్సైడ్ అంతా కూడా రెసిడెన్షియల్ జోన్, అవుట్ సైడ్ అంతా కూడా పెరి అర్బన్ జోన్. ఈ రింగు ఇలా తిరిగేసి వచ్చేసి అగైన్ మళ్ళీ మనకి ఈ నేషనల్ హైవే ఏదైతే నాందేడ్ హైవే రాబోతుందో, అండర్ కన్స్ట్రక్షన్లో ఉందో, మళ్ళీ ఈ హైవేకి కనెక్ట్ అవుతుంది.
మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, ఇప్పుడు ఏదైతే నేను ఈ రింగ్ చూపించానో, ఈ రింగ్ లోపల ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ రింగ్ లోపల కనుక మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే, ఇల్లు కట్టుకోవటానికి రెసిడెన్షియల్ జోన్ ఇవ్వటం జరిగింది. ఒక ఫ్యామిలీ వచ్చినప్పుడు కంపల్సరీగా ఆ ప్రాంతంలో కమర్షియల్ యాక్టివిటీ అనేది ఉండాలి కాబట్టి, ఈ రోజున ఇక్కడ కమర్షియల్ జోన్ ఇవ్వటం జరిగింది. అలాగే పబ్లిక్ యుటిలిటీ కోసం ఇక్కడ కంప్లీట్‌గా కాలేజెస్ కానీ, యూనివర్సిటీస్ కానీ, స్కూల్స్ కానీ ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలి అనంటే ఇక్కడ పబ్లిక్ యుటిలిటీ కోసం ఇవ్వడం జరిగింది. సంగారెడ్డి ఒక ఎడ్యుకేషనల్ హబ్ అని ఎందుకు మెన్షన్ చేశాను అనంటే, ఒక కంది ఐఐటి కానివ్వండి, ఒక గీతం యూనివర్సిటీ కానివ్వండి, ఒక మహేశ్వర మెడికల్ కాలేజీ కానివ్వండి, అలాగే ఇక్కడ ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీ, అలాగే జేఎన్టీయు. సో ఇక్కడ దాదాపు ఒక 16 నుంచి 15 ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఈ సంగారెడ్డి 16 స్క్వేర్ కిలోమీటర్స్లో డెవలప్ అయిన ఈ సంగారెడ్డి టౌన్లో కూడా ఉండటం జరిగింది. ఈ రింగ్ లోపల కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి అప్రిషియేషన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ కనుక మీరు చూస్తే ఈ పోతిరెడ్డిపల్లి బ్యాక్ సైడ్ కనుక ఇక్కడ చూస్తే ఈ రోడ్డు మళ్ళీ డైరెక్ట్గా మనకి మెహతాబ్ ఖాన్ గూడాకి వెళ్ళిపోతుంది. శంకరపల్లి దాటేసిన తర్వాత మెహతాబ్ ఖాన్ గూడాకి వెళ్ళిపోతుంది. అలాగే మీకు కంది జంక్షన్ దగ్గర నుంచి అగైన్ మళ్ళీ మనం శంకరపల్లి రోడ్డు మీ అందరికీ తెలుసు. ఈ శంకరపల్లి కనెక్ట్ అయ్యేటువంటి మరొక రోడ్డు 150 ఫీట్ రోడ్డు ఎస్టాబ్లిష్ చేశారు. ఆ రోడ్లో కంది దగ్గర నుంచి శంకరపల్లి వరకు కూడా కంప్లీట్గా మీకు కన్జర్వేషన్ జోనే ఉంది. ఎక్కడ రెసిడెన్షియల్ జోన్ అనేదే లేదు. ఈ హైవేకి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ R2 అనేది చూసారా, ఈ పోతిరెడ్డిపల్లి దగ్గర ఇక్కడ కొంతమేర మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలాగే నేను డిటిసిపి అని చెప్పాను కదా, ఇక్కడ ఈ ప్రాంతంలో మల్కాపూర్ అని ఉంటుంది. ఈ ప్రాంతంలో మీరు డిటిసిపి పరిధిలో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎందుకు అనంటే ఆల్రెడీ ఈ సంగారెడ్డి టౌను అలాగే డిటిసిపి పరిధి ఆల్మోస్ట్ కలిసిపోయింది. ఈ ప్రాంతం అంతా కూడా రెసిడెన్షియల్గా చాలా బాగా ఎస్టాబ్లిష్డ్ అవుతుందని అయితే నేను చెప్పగలుగుతాను. మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ ప్రాంతంలోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ కొత్తగా నేషనల్ హైవే వస్తుంది కదా అని చెప్పేసి ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో మీరు ట్రై చేయొద్దు. ఒక పక్క ముంబై హైవే, ఓ పక్క న్యూగా అండర్ కన్స్ట్రక్షన్లో ఉండేటువంటి నాందేడు నేషనల్ హైవే, ఓ పక్క నర్సాపూర్ హైవే, సిటీలో ఉండేటువంటి సంగారెడ్డి టౌన్లో ఉండేటువంటి 150 ఫీట్ రోడ్డు, ఈ రెడ్ మార్క్ ఉన్నదే 150 ఫీట్ రోడ్డు. సో ఈ 4 రోడ్ల మధ్యలో గనక మీరు రెసిడెన్షియల్ జోన్లో టెక్నికల్ అప్రూవ్డ్ వెంచర్స్లో గనక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి అప్రిషియేషన్ ఉంటుంది అని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఒక్కసారి డ్రోన్ విజువల్స్ ద్వారా రోడ్ కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంది, కంది ఐఐటి ఎంత మేర డెవలప్ అయింది, అసలు సంగారెడ్డి టౌన్ అసలు ఏ విధంగా రెసిడెన్షియల్గా డెవలప్ అయింది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఇదంతా కూడా ముంబై హైవే. దూరంగా కనిపించేటువంటి ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా కంది ఐఐటి బిఫోర్ మనం రైట్ తీసుకుంటే మామిడిపల్లి మీదుగా వయా జోగిపేట నాందేడ్కి కనెక్ట్ అయ్యేటువంటి న్యూ నేషనల్ హైవేలోకి మనం ఎంటర్ అవడం జరిగింది. ఈ నేషనల్ హైవే మీరు క్లియర్గా చూడొచ్చు, ఎంత ఫాస్ట్గా వర్క్ జరుగుతుంది, ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు అనేది క్లియర్గా డ్రోన్ ద్వారా షూట్ చేసి మీకు తెలియజేయడం జరుగుతుంది. అసలు ఈ నేషనల్ హైవే వలన సంగారెడ్డికి కలిగేటువంటి ప్రయోజనం ఏంటి, ఈ నేషనల్ హైవేని బేస్ చేసుకొని ఈ చుట్టుపక్కల ప్రాంతం ఏ విధంగా డెవలప్మెంట్ అవబోతుంది, డెవలప్మెంట్కి ఉండేటువంటి స్కోప్ ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ నేషనల్ హైవేకి లెఫ్ట్ సైడు రైట్ సైడు ప్రాంతాలు కనుక మీరు చూస్తే చాలా మేర వరకు ల్యాండ్ ఖాళీగా ఉంటుంది. దానికి గల కారణాలు ఏంటి అనేది కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ దూరంగా కనిపించేటువంటి ఆ బిల్డింగ్స్, ఆ క్రెయిన్స్ అన్నీ కూడా కంది ఐఐటి మీ అందరికీ తెలిసిందే. దాదాపు 2.5 స్క్వేర్ కిలోమీటర్స్లో ఈ రోజున కంది ఐఐటి అనేది ఎస్టాబ్లిష్డ్ అవటం జరుగుతుంది. కంది ఐఐటి కనుక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కనుక ఫినిష్ అయిపోతే ఐఐటి ప్రభావం నేషనల్ హైవే మీద కన్నా కూడా పక్కనుండేటువంటి సంగారెడ్డి మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది అని అయితే నేను క్లియర్గా చెప్పగలుగుతాను. దానికి గల కారణాలు ఏంటి అని అంటే ఈ రోజున ఇంత పెద్ద నేషనల్ హైవే ఇక్కడ ఫామ్ అయినప్పటికీ, ఇంత పెద్ద నేషనల్ హైవే ఇంత ఫాస్ట్గా ఈ ఏరియాలో వర్క్ జరుగుతున్నప్పటికీ ఒక్క విలేజెస్ తప్పించి రిమైనింగ్ ల్యాండ్ అంతా కూడా ఖాళీగా ఉండటానికి గల కారణం ఏంటి అని అంటే కంప్లీట్గా లెఫ్ట్ సైడు రైట్ సైడు కన్జర్వేషన్ జోను అండ్ పెరి అర్బన్ జోన్ ఉండటం వలన ఈ రోజున ఈ నేషనల్ హైవే మీద ఎలాంటి డెవలప్మెంట్ రాకుండా పోయిందని అయితే నేను క్లియర్గా చెప్పగలుగుతాను. ఈ నేషనల్ హైవే మీద రెసిడెన్షియల్ జోన్ ఉండున్నట్లయితే కనుక ఈ రోజున పటాన్ చెరువు నుంచి సంగారెడ్డి వరకు ఎలాంటి డెవలప్మెంట్ ముంబై హైవే మీద జరిగిందో
అంతకి 10 అంతలు ఈ నేషనల్ హైవే మీద జరిగి ఉండేది అని అయితే నేను క్లియర్గా చెప్పగలుగుతాను. ఎందుకు అనంటే నేను హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లో కూడా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ నేషనల్ హైవే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో రెసిడెన్షియల్ జోన్ అనేది లేదు కాబట్టి ఈ నేషనల్ హైవే మీద రావాల్సినటువంటి డెవలప్మెంట్ కూడా ఈ నేషనల్ హైవేకి దగ్గరగా ఉండేటువంటి రెసిడెన్షియల్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, రెసిడెన్షియల్ జోన్స్ ఏవైతే ఉన్నాయో, టెక్నికల్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది అని అయితే నేను క్లియర్గా చెప్పగలుగుతాను. ఎందుకు అనంటే ఇంత పెద్ద నేషనల్ హైవే ఉన్నప్పుడు దీని మీద మినిమం డెవలప్మెంట్ అనేది 100% ఉంటుంది. సో ఈ నేషనల్ హైవే అనేది సంగారెడ్డికి ఒక మేజర్ అడ్వాంటేజ్ అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే ఇప్పటికే సంగారెడ్డి దాదాపు 16 స్క్వేర్ కిలోమీటర్స్లో డెవలప్మెంట్ జరిగింది అనంటే దానికి కారణం ముంబై హైవే. మరోపక్క ఈ నాందేడ్ హైవే అనేది సంగారెడ్డికి చాలా అడ్వాంటేజ్గా మారబోతుంది. సో ఈ నేషనల్ హైవే మీద రాబోయేటువంటి డెవలప్మెంట్ కూడా సంగారెడ్డికి దగ్గరలో ఉండేటువంటి రెసిడెన్షియల్ ప్రాంతం మీద, రెసిడెన్షియల్ జోన్ మీద చాలా ఎక్కువ ప్రభావం ఉంటుంది అని అయితే నేను క్లియర్గా చెప్పగలుగుతాను. ఇక్కడ మీరు కనుక చూస్తే రైట్ తీసుకుంటే ఈ రోజున నర్సాపూరు, తూఫ్రాన్కి మనం కనెక్ట్ అవ్వటం జరుగుతుంది. లెఫ్ట్ తీసుకుంటే జేఎన్టీయూకి వెళ్ళిపోవచ్చు, అలాగే సంగారెడ్డి టౌన్లో కూడా మనం ఎంటర్ అవ్వచ్చు. ఇది ఎగ్జిస్టింగ్ 150 ఫీట్ రోడ్డు, ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే. ఈ హైవే మీద మీరు చూసినట్లయితే ఇది ప్రీవియస్ ఎగ్జిస్టింగ్ హైవే అంటారు, ఇది నర్సాపూర్ హైవే అంటారు. సో ఇప్పుడు మనము జేఎన్టీయూ సంగారెడ్డి వైపు మనం ట్రావెల్ చేసి వెళ్తున్నాము. లెఫ్ట్ సైడ్ ఈ ల్యాండ్ అంతా కూడా ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ అనేది ఇక్కడ ఉండటం జరిగింది. సంగారెడ్డి ఒక ఎడ్యుకేషనల్ హబ్ అని కూడా నేను ప్రస్తావించడం జరిగింది. ఎందుకు అన్నాను అనంటే ఈరోజు సంగారెడ్డి టౌన్కి చుట్టుపక్కల దాదాపు ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీ, కంది ఐఐటి, గీతం యూనివర్సిటీ, అలాగే జేఎన్టీయూ దాదాపు 15 నుంచి 18 స్కూల్స్ ఈ రోజున సంగారెడ్డి టౌన్లో కొలువు తీరటం జరిగింది. సో అందుకే సంగారెడ్డి ఒక ఎడ్యుకేషనల్ హబ్ అని కూడా నేను ప్రస్తావించడం జరిగింది. ఈ ఎగ్జిస్టింగ్ 150 ఫీట్ రోడ్డుకి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ల్యాండ్ కూడా కంప్లీట్గా కన్జర్వేషను అండ్ పెరి అర్బన్ జోన్ ఉంది కాబట్టి ఇక్కడ ల్యాండ్ కూడా చాలా మేర వరకు కూడా ఖాళీగా ఉండిపోయింది. అందుకే ఈ రోజున ఎగ్జిస్టింగ్ 150 ఫీట్ రోడ్ అయినప్పటికీ కూడా ఈ రోడ్డు మీద డెవలప్మెంట్ రాకపోవడానికి అదొక కారణం. ఈ జంక్షన్ నుంచి మనం రైట్ తీసుకుంటే జేఎన్టీ యూనివర్సిటీకి వెళ్ళిపోతాము, లెఫ్ట్ తీసుకుంటే సంగారెడ్డి టౌన్లోకి ఎంటర్ అవుతాము. ఇది ఎగ్జిస్టింగ్ 150 ఫీట్ రోడ్డు. నేను హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లో ఒక రెడ్ మార్క్ ద్వారా నేను మీకు చూపించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ 150 ఫీట్ రోడ్డును బేస్ చేసుకొని అప్ టు ముంబై హైవేలో ఉండేటువంటి సిగ్నల్ దగ్గర నుంచి ఇక్కడి వరకు దాదాపు 7.7 కిలోమీటర్ల డిస్టెన్సు ఈ రోజున సంగారెడ్డి టౌన్ అనేది ఎస్టాబ్లిష్డ్ అవ్వడం జరిగింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీరు ఒక రోడ్డు చూసినట్లయితే నేను క్లియర్గా ప్రీవియస్గా హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సంగారెడ్డికి ఒక రింగ్ ఉంది, 150 అడుగుల రింగ్ రోడ్ అని చెప్పాను కదా, ఆ రోడ్డే ఈ రోడ్డు. ఈ రోడ్డు ఇక్కడ స్టార్ట్ అయ్యి ఐఐటి పక్క నుండి ముంబై హైవేని కనెక్ట్ చేసుకొని పోతిరెడ్డిపల్లి మీదుగా అలాగే సంగారెడ్డి టౌన్ని కవర్ చేసుకొని వచ్చి ఇక్కడే కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఈ ఎగ్జిస్టింగ్ 150 ఫీట్ రోడ్లో సంగారెడ్డి టౌన్లోకి మనం ట్రావెల్ చేసి వెళ్తున్నప్పుడు ఈ రైట్ సైడ్ ప్రాంతం అంతా కూడా పెరి అర్బన్ జోన్లోనే ఉంది, లెఫ్ట్ సైడ్ ఏరియా మొత్తం కూడా రెసిడెన్షియల్ జోన్లో ఉంది. మీరు క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సంగారెడ్డి టౌన్ అనేది దాదాపు 16 స్క్వేర్ కిలోమీటర్స్లో ఎస్టాబ్లిష్డ్ అయ్యింది. గీతం యూనివర్సిటీ, ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీ, మహేశ్వరం మెడికల్ కాలేజీ, కంది ఐఐటి, జేఎన్టీయూ 15 నుంచి 16, 17 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఈ రోజున సంగారెడ్డి టౌన్లో కొలువు తీరటం జరిగింది. సంగారెడ్డి టౌను హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లో ఒక భాగము, సంగారెడ్డి డిస్టిక్ అనేది హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లో ఒక భాగము అని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము. ఈ రోజున సంగారెడ్డి టౌను 16 స్క్వేర్ కిలోమీటర్స్లో బ్యూటిఫుల్గా మీకు అద్భుతంగా ఎస్టాబ్లిష్డ్ అయినటువంటి రెసిడెన్షియల్ ఏరియా అని చెప్పుకోవచ్చు. ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సంగారెడ్డి టౌన్లో కొలువు తీరడం జరిగింది. క్లియర్గా మీరు ఇక్కడ చూడవచ్చు. మీ కనుచూపు మేరలో కంప్లీట్గా సంగారెడ్డి టౌన్ అనేది ఎస్టాబ్లిష్డ్ అయ్యింది. అందరూ చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి తరుణంలో అందరూ చేసేటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఏంటి అని అంటే కళ్ళ ముందు ఇంత బాగా ఎస్టాబ్లిష్డ్ అయినటువంటి టౌన్ని వదిలేసి 2 నేషనల్ హైవేలు కనెక్టివిటీ ఉండేటువంటి ఈ టౌన్ని వదిలేసి ఎడ్యుకేషనల్ హబ్గా పిలువబడుతున్న ఈ టౌన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయి ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. దానికి గల కారణం ఏంటి అని అంటే ఈ రోజున ముంబై హైవేలో మనం ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి అని మనం డిసైడ్ అయితే ఎక్కడో సదాశివపేటలో ఉండేటువంటి 4-5 కంపెనీలు గజం 16,000, 17,000 పెట్టారు అని అంటే
అమ్మో సదాశివపేటలోనే గజం 16,000 ఉంది అని అంటే దానికి ముందు ఉండేటువంటి సంగారెడ్డి టౌన్లో ఇంకెంత ప్రైజ్ ఉంటుందో అనేటువంటి ఒక ఆలోచన ధోరణిలో అసలు ఈ సంగారెడ్డి చుట్టుపక్కల ప్రాంతాల్లో చూడటమే మానేస్తున్నారు. ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొంత టైంని కేటాయిస్తే కనుక మంచి రిటర్న్స్ చూస్తారు, మంచి బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అని అయితే నేను క్లియర్గా చెప్పగలుగుతాను. అలా అని చెప్పేసి సదాశివపేటలో ఇన్వెస్ట్మెంట్ చేయడం తప్పు అని కాదు నా ఉద్దేశం. అక్కడ ఎక్కడో 10-15 కిలోమీటర్లు వెళ్ళిపోయి సంగారెడ్డి కన్నా కూడా 10-15 కిలోమీటర్ల ముందుకు వెళ్ళిపోయి ఇన్వెస్ట్మెంట్ చేసే కన్నా కూడా దానికన్నా బిఫోరు ఇంత బ్యూటిఫుల్గా ఇంత ర్యాపిడ్గా ఎస్టాబ్లిష్డ్ అయినటువంటి ఇంత పెద్ద సంగారెడ్డి టౌను ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అదే ప్రైస్కి దొరుకుతాయి అని మాత్రం దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజున సంగారెడ్డి టౌన్ కనుక మీరు చూస్తే 16 స్క్వేర్ కిలోమీటర్స్లో ఈరోజున హైదరాబాద్ టౌన్ ఏ విధంగా అంటే కూకట్పల్లి దగ్గర నుంచి అప్ టు బీహెచ్ఎల్ నుంచి బీరంగూడ, అమీన్పూర్, పటాన్ చెరువు వరకు ఏ మాత్రం రెసిడెన్షియల్ జోన్ ఉందో ఆ మాత్రము డెవలప్ అయినటువంటి టౌను సంగారెడ్డి టౌన్ అని మాత్రం దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రోజున హైదరాబాదులో అత్యంత దగ్గరగా అంటే రింగ్ రోడ్డుకి హైదరాబాద్కి అత్యంత దగ్గరగా డెవలప్ అయినటువంటి మేజర్ సిటీస్లో ఒకటి సంగారెడ్డి, మరొకటి మేడ్చల్ టౌన్ 3 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటే సంగారెడ్డి టౌన్ అనేది దాదాపు 15 నుంచి 20 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ రోజున సంగారెడ్డి టౌన్ అనేది ఎస్టాబ్లిష్డ్ అవడం జరిగింది. ఇంత పెద్ద మేజర్ టౌన్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం మానేసి ఫ్యూచర్లో ఏదో జరిగిపోద్ది, ఫ్యూచర్లో ఈ రోడ్డు వచ్చేస్తే మనకు మంచి అప్రిషియేషన్ వస్తుందని చెప్పేసి ఎప్పుడో జరగబోయే దాని మీద డిపెండ్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ చేసేదానికన్నా కూడా ఎగ్జిస్టింగ్ ఇంత బాగా ఎస్టాబ్లిష్డ్ అయినటువంటి రెసిడెన్షియల్ మీరు చూడొచ్చు. రైట్ సైడు లెఫ్ట్ సైడు ఎంత మేర కన్నుచూపు మేరలో ఇంత పెద్ద టౌన్లో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఎంత మంచి అప్రిషియేషన్ ఉంటుంది అనేది దయచేసి ఒకసారి మీరు ఆలోచించండి. అందుకే నేను క్లియర్గా కంది ఐఐటి బిఫోర్ స్టార్ట్ చేసి న్యూ నేషనల్ హైవే మీద అలాగే నర్సాపూర్ రోడ్డుకు వచ్చి మళ్ళీ లెఫ్ట్ తీసుకొని జేఎన్టీయూ సిగ్నల్కి వచ్చి జేఎన్టీయూ సిగ్నల్ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే అగైన్ మళ్ళీ మనం ముంబై హైవేలో సిగ్నల్కి వచ్చేసి ముంబై హైవే నుంచి మళ్ళీ మనం లెఫ్ట్ తీసుకుంటే అగైన్ మళ్ళీ మనం డ్రోన్ ఎక్కడైతే ఫ్లై చేసామో అక్కడి వరకు దాదాపు 27 కిలోమీటర్లు నేను ఒక సర్కిల్ లాగా ఈ వీడియోని షూట్ చేయడం జరిగింది. 27 కిలోమీటర్లు ఎందుకు నేను షూట్ చేశాను అనంటే మీకు తెలియాలి సంగారెడ్డి టౌన్ ఎంత బాగా ఎస్టాబ్లిష్డ్ అయ్యింది, సంగారెడ్డి టౌన్ ఏ విధంగా ఉంది, ఫ్యూచర్లో ఇంకెంత మేర డెవలప్మెంట్ అవబోతుంది, సంగారెడ్డికి ఉండేటువంటి స్కోప్ ఏంటి, సంగారెడ్డికి ఉండేటువంటి వనరులు ఏంటి అనేది మీకు తెలియజేయగలిగితే మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు అనే ఒక ఉద్దేశంతో మాత్రమే నేను 27 కిలోమీటర్లు ఈ డ్రోన్ వీడియోని షూట్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఏరియల్ వ్యూ ఎలా ఉంది అనేది చూడటం మానేసి దయచేసి సంగారెడ్డి టౌన్ ఎంత బాగా డెవలప్ అయింది, కనుచూపు మేరలో ఏ విధంగా రెసిడెన్షియల్ ఎస్టాబ్లిష్డ్ అయ్యింది, సంగారెడ్డికి ఉండేటువంటి కనెక్టివిటీస్ ఏంటి అనేది క్లియర్గా మీరు అర్థం చేసుకోగలిగితే మంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, మంచి రిటర్న్స్ చూస్తారు అని అయితే నేను క్లియర్గా చెప్పగలుగుతాను. అలా అని చెప్పేసి ఇప్పుడు సంగారెడ్డి డెవలప్మెంట్ అయిపోతుంది కదా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా టెక్నికల్ అప్రూవ్డ్ వెంచర్స్లో రెసిడెన్షియల్ జోన్లో అన్ని క్లియర్ టైట్లు క్లియర్ అప్రూవల్స్ ఉండేటువంటి వెంచర్స్లో మాత్రమే దయచేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఎక్కడో దీంట్లో 25% 10% లేనటువంటి సిటీల్లోకి వెళ్ళిపోయి ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకునే కంటే రీజనబుల్ ప్రైస్లో ఒక 1000 రూపాయలు 2000 ఎక్కువ ఉన్నా కానీ ఈ టౌన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ చూస్తారు అనటంలో ఎలాంటి సందేహము లేదు. దయచేసి ఈ వీడియో ఎండింగ్ వరకు అప్ టు మళ్ళీ కంది ఐఐటి వరకు కనుక మీరు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అసలు వాట్ ఏంటనేది కూడా మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకుంటారు అని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఒక్కసారి కంది ఐఐటి వరకు మనం చూద్దాం.
చూశారు కదా, సంగారెడ్డి టౌన్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఏ విధంగా డెవలప్మెంట్ అవుతున్నాయి, డెవలప్మెంట్కి స్కోప్ ఏంటి అనేది మీరు కూడా క్లియర్గా చూడటం జరిగింది. ఇప్పుడు సంగారెడ్డి డెవలప్ అవుతుంది అని చెప్పి నిజంగా మీకు అనిపించినట్లయితే ఇప్పుడు చాలామంది చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే దీన్ని బేస్ చేసుకుని ఒక 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. దయచేసి అలాంటి పనులు ఎవరు చేయొద్దు. నేను ఏదైతే ఇప్పుడు హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ద్వారా నేను మీకు క్లియర్గా చూపించానో ఆ పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మంచి రిటర్న్స్ ఉంటాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.